సార్ నమస్తే సార్. అందరికీ సార్ నమస్కారం. సార్ ఈరోజు బీసీ సంఘం ఆధ్వర్యంలో ఇక్కడ నడుస్తుంది సార్. మీరేం చెప్తారు మీ సంఘం నుంచి? అందరికీ నమస్కారం. నా పేరు గోది నరసింహ. నేను పూలే బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు స్వాతంత్రం వచ్చి 85 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా కూడా ఇప్పటికీ ఈరోజు భారతదేశంలో 65% ఉన్నటువంటి బీసీలు ఒక మంత్రిత్వ శాఖను కూడా నోచుకునేటువంటి దుర్భర పరిస్థితి ఏర్పడ్డది. కాకా కాలేకర్ కమిషన్ 1952 నుంచి మొదలు పెడితే మండల్ కమిషన్ వరకు ఇప్పటిదాకా దాన్ని అమలుపరచకుండా సాత్కారం చేస్తూ జనాలని పిచ్చోళ్ళని చేసి బీసీలని ఈరోజు రోడ్ల మీద వేసినటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఈరోజు తెలంగాణ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ ఇక్కడ ఉన్నది, అదేవిధంగా దేశంలో బీజేపీ గవర్నమెంట్ ఉన్నది. కావాల్సుకొని వీళ్ళిద్దరు కలిసి తౌడు పెట్టి చాట్ల కుక్కలకు విస్తరేసినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ చెప్తున్నాం, 42% ఏదైతే ఉందో అది బీసీలకు ఇచ్చి రేపు జరగబోయేటటువంటి సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎమ్మెల్యే ఎలక్షన్లలో కూడా ఖచ్చితంగా 42% రిజర్వేషన్ అమలు చేసి అందరికి కూడా న్యాయం జరిగే విధంగా చూడాలని చెప్పేసి మేము పూలే బీసీ సంక్షేమ సంఘం సార్ ఇన్సైడ్ ఏమనుకుంటారంటే సీఎం రేవంత్ రెడ్డి కావాల్సుకొని ఇది చేస్తున్నాడు. బీసీ వాళ్ళకు ఇలాంటి వాళ్ళకు వస్తే మాకు ఓసీలు అసెంబ్లీకి వచ్చే పరిస్థితి ఉండదు, రెడ్డిస్ కామోళ్ళు అని అంటున్నారు. మీరేం చెప్తారు? ఇదంతా కూడా ఒక గేమ్ అండి, ఇదంతా ఒక ప్లాన్. ఎందుకంటే గతంలో మనం చూసుకున్నట్లయితే ఎన్నో కమిషన్లు దీని నుంచి వచ్చిపోయాయి. ఈశ్వరయ్య కమిషన్ అని చెప్పి మన కూడా చెప్పడం జరిగింది. జస్టిస్ ఈశ్వరయ్య గారు కూడా ఒక చిన్న నోట్ కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఈ ఈశ్వరయ్య కమిషన్లో కూడా దానిలో చెప్పిన విధంగా రీసెంట్గా చిరంజీవి గారు కూడా చెప్పారు, 42% అనేది న్యాయబద్ధమైంది. కాకపోతే ఏంటంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పెట్టి 10%, 42, 52% అని పెట్టి కావాలని చెప్పి సుప్రీంకోర్టులు వేసి, అదేవిధంగా హైకోర్టులు వేసి దాన్ని డ్రామా క్రియేట్ చేసి రేపు నాడు వాళ్ళు లబ్ధి చేకూర్చే విధంగా, వారు లబ్ధి చెందే విధంగా వాళ్ళు ప్రయత్నం చేసుకుంటూ బీసీలను అనగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి దీన్ని ఎంతవరకు కూడా మేము సమంజసం చెప్పి ఈరోజు దీంతో కాదు, రేపు సకల జనుల సమ్మె ఏ విధంగా అయితే ఉంటుందో రేపు సకల జనుల బీసీ సమ్మె కూడా ఖచ్చితంగా ఉంటుంది. దానికోసం అందరూ కూడా మాదిగా మేధావుల ఫోరం నుంచి మోహన్ గారు అయితేంది, అదేవిధంగా రాంబాబు గారు సార్ అయితేంది, కిరణ్ గారు అయితేంది, అందరూ కూడా ప్రతి ఒక్క కులాన్ని, ప్రతి ఒక్క బీసీని, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు అందరినీ కూడా కలుపుకొని రేపు ఖచ్చితంగా రాజ్యాధికారం దిశగా మేము ప్రయాణం చేసి ప్రతి ఒక్కరిని కదిలిస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. జై బీసీ, జై బీసీ, జై బహుజన. థ్యాంక్ యూ.